ఈ భూ సమస్యల పరిష్కారానికి అతను ఆర్థికంగా లేకపోవడము, లేకుంటే ఇతర కారణాల వల్లనో అతను ఈ పరిష్కార మార్గం పొందలేని పరిస్థితి ఉంటది. వారికి ప్రభుత్వము ఎలాంటి సాయం అందించి పరిష్కార మార్గం చూపే అంశము ఈ భూభారతిలో చట్టంలో ఉందా? ఇప్పుడు భారతదేశం సుప్రీంకోర్టు ప్రకటన చెప్పిందంటే, అన్యాయం గురైన వాడు న్యాయం పొందాలంటే వాడికి ఉచిత న్యాయ సాయం ఇవ్వాలి. అట్లా పొందటం అనేది ప్రాథమిక హక్కు అని తీర్పిచ్చింది. నాకు డబ్బులు లేకనో ఇంకో కారణంతో నా అప్పీలే వేసుకోలేని పరిస్థితి ఉంది నాకు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆయన ప్రాథమిక హక్కు. దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్లుగా భూమి సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సాయం దక్కట్లేదు. నాకు సమస్య ఉంది, నేను ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర అప్పీల్ వేసుకోవాలి, లేదా నేను సివిల్ కోర్టుకు పోవాలి, లేదా నాకు ఏమైనా ఒక సలహా కావాలి, నాకు ఎవడో అప్లికేషన్ రాసి పెట్టేటోడు కావాలి. ఇట్లాంటి ఏమీ దక్కకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక భూమి చట్టములో పేద రైతులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ ఉచిత న్యాయ సహాయం అందించాలి అని నియమం పెట్టిన చట్టం ఏదైనా ఉంది అంటే భూభారతి చట్టం.